హాయ్ ఫ్రెండ్స్. ఈరోజంతా కూడా మేము షిమ్లాలో ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాము. మేము షిమ్లా ఎలా వచ్చామనేది మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేము వన్ డే పెట్టుకున్నాము. ఈ వన్ డేలో మేము మాల్ రోడ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అలాగే మాల్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి జాకు టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అలాగే ఈ వన్ డే ట్రిప్ అంతా కూడా మేము ఇక్కడ ఎలా ఏ ప్లేసెస్ చూస్తామనేది కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. అంటే అక్కడ ఫుడ్కి అయ్యే ఖర్చు కానీ మేము స్పెండ్ చేసే ఏరియాస్ కానీ కూడా నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో పదండి వీడియోలోకి వెళ్దాము. వెల్కమ్ బ్యాక్ టు రామ్ చేతన్ వ్లాగ్స్. ఫ్రెష్ అప్ అయిపోయాము హోటల్లో. ఏమన్నా లైట్గా తిందామని చెప్పేసి వెళ్తున్నాము. కొంచెం ముందుకు నడిస్తే హోటల్ ఉంటుందన్నారు, వెళ్తున్నాము. చూద్దాం ఏముంటుంది, ఫుడ్ ఏం దొరుకుతుంది అనేది చూసి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. పహోడో అంటే ఏమనుకున్నాం కానీ తినటానికి కూడా పైకి వెళ్ళాల్సి వస్తుంది. కమ్ ఓసారి తిన్నది అరిగి కూడా పోతుంది మాకు, అంతగా పైకి వచ్చాము. తినడానికి వస్తున్నాం కానీ ఈ వాకింగ్లో సరిపోతుంది మాకు, తిన్నది కూడా అరిగిపోతుందేమో. చూద్దాం, అది ఒకసారి చూస్తేనే కదా తెలిసేది. ఆలు పరాటా చెప్పాము. ఎలా ఉంది చేతన్? బాగాలేదు కదా. ఇటు నుంచి వచ్చాము కదా మాల్ రోడ్డు, అక్కడ బోన్ చేసేసి ఈ ఏరియా అన్నమాట మాల్ రోడ్డు. ఇలా వెళ్తేనే మాల్ రోడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి నో ఎంట్రీ, ఏది కూడా వెళ్ళకూడదు, అంటే వెహికల్స్ ఎక్కడ కూడా వెళ్ళకూడదు. చూద్దాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాం కదా, వచ్చేసి అదే ఆలు పరోటా తిన్నాము. తిని ఎట్లా కూడా మాల్ రోడ్ దగ్గరకు వచ్చామని చెప్పేసి ఇటు వస్తున్నాము. ఇక్కడ చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి అనేది. ఫ్రైడ్ మోమోస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇక్కడ. అన్ని బట్టల షాప్లో ఇవన్నీ క్లాత్స్ అన్నమాట, క్లాత్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ విధంగా షాప్స్. నువ్వు చేతన్? స్ట్రాబెరీ ఎలా ఉంది? సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్లు ఈచ్ వన్ 60 ప్రైస్ అది. సో అలాగే ముందుకు వస్తూ ఉంటే మాల్ రోడ్లో ఇక్కడ చూడండి, ఇవ్వండి హార్సెస్ అన్నమాట. హార్స్ రైడింగ్ కూడా చేసేయచ్చు. క్లీన్ చేస్తున్నారు చూడు చేతి, అదిగో హార్సెస్ ఇలా ఉన్నాయి. హార్సెస్ అన్నీ కూడా సో రైడ్ల కోసం ఇవి. సో అందరూ కూడా కూర్చుని ఉన్నారు. సో ఇది మాల్ రోడ్. సో పగలు ఇగో స్టేట్ లైబ్రరీ సిమ్లా ఇలా ఉంది చూడండి. ఇక్కడ నుంచి చేస్తే ఇలా ఉంది కదా మాల్ రోడ్. ఇగో పగులు చూడు ఎలా ఉందో మాల్ రోడ్. ఇందిరాగాంధీ బొమ్మ, ఇగో మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. అలాగే ఈ చర్చి గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ చర్చి గురించి ఇది ఇక్కడ చూడండి అసలు ఈ వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ వ్యూస్ అబ్బా అసలు awesome. మాల్ రోడ్ ఇది. మాల్ రోడ్లో అన్నమాట ఇది. హాయ్. సో తిను వచ్చేసి మను అనమాట, మను చౌహాన్. షిమ్లాలో తిను టూర్ గైడ్గా ఉన్నారు. సో తను కొన్ని సజెషన్ చెప్తారు. मनु भाई बोलिए, आप जो बोल रहे हैं ना अभी। देखिए मेन जो है अभी जिस टाइम प्रेजेंट शिमला में है, तो यहाँ पे घूमने का मजा तो देखिए अभी डे टाइम में है, बाकी तो शाम के ही टाइम मजा आता है। मॉल रोड का मजा है लाइटनिंग के टाइम। डे टाइम में इतना ज्यादा सनलाइट है तो घूमा नहीं जाता है। अभी आधा घंटा घूमेंगे फिर होटल चले जाएंगे। उससे अच्छा
अगर आप टूर करना चाहते हैं तो हमारे शिमला का मेन जो साइट सीन है, कुफरी जो है विंटर टाइम का टूर है, बट इस टाइम आप कर सकते हो मशोबरा वैली, नालदेहरा, क्रैगनेनो फ्रूट रिसर्च सेंटर। सबसे अच्छा व्यू आपको सर दिखाई रहे हैं, बहुत ही सुंदर व्यू है, ग्रीनरी हो चुका है सारा पूरा शिमला के अंदर और व्यू देख ही रहे हैं आप। अगर सर हमारे साथ जाते हैं नालदेहरा घूमने के लिए तो इससे भी हम आपको सबसे जो शिमला का बेस्ट पॉइंट है नालदेहरा मिनी स्विट्जरलैंड बोलते हैं, दिखाएंगे, जिसको बोलते हैं सर मिनी स्विट्जरलैंड, जो 1905 में लॉर्ड कर्जन ने बना के अपनी बेटी को गिफ्ट किया था उसके बर्थडे पे, और बहुत ही सुंदर पॉइंट है। और शायद अभी सर का प्लान बन रहा है हमारे साथ जाने का, तो फिर ऑन द वे जाएंगे तो फिर और भी बातचीत करेंगे आपसे। बाकी सर दिखाई नहीं आपको व्यू शिमला का। थैंक यू, बहुत बहुत शुक्रिया आपका। ఇవి మాల్ రోడ్లో చేసే యాక్టివిటీస్ అన్నమాట. అంటే హార్స్ రైడింగ్ ఉంది, అలాగే అక్కడ కొన్ని వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం చేయొచ్చు. అలాగే అక్కడి నుంచి ఇంకా మేము జాకు టెంపుల్ వెళ్దామని వస్తున్నాము. పక్కనే ఇలా స్టాల్స్ పెట్టారు, ఈ స్టాల్స్ పర్చేజ్ చేస్తున్నాం అనమాట. బాగానే ఉన్నట్టున్నాయి. ఏవి ఆ చేత కానీ ఇది చూస్తావా? ఉందమ్మా, ఇక్కడ ఉందా లీడ పెట్టేసాలే. ఓకే చెర్రీ, ఇది బాగుందా అది బాగుందా నీకు? ఇక అక్కడ షాపింగ్ చేసేసి అక్కడి నుంచి జాకు టెంపుల్కి బయలుదేరాము. మనం జాకు టెంపుల్ వెళ్ళాలంటే 2 వేస్ ఉన్నాయండి. ఒకటి కేబుల్ కారు, ఇక్కడ కార్ దగ్గరే కేబుల్ కార్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ముందుకెళ్తే కార్స్ వాళ్ళు పైకి తీసుకొని వెళ్తారు. ఈ కేబుల్ కార్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 500 రూపీస్ పడుతుంది. సో 500 రూపీస్ అంటే కిడ్స్కి ఏమో 400, సో టోటల్ 1800 అవుతుంది. ఇప్పుడు మేము క్యాబ్ తీసుకున్నాం చూడండి, ఈ క్యాబ్ వచ్చేసి అందరికి కలిపి 300 రూపీస్ పైకి వెళ్ళి కిందికి రావటానికి. సో ఇదే బెస్ట్ అని చెప్పేసి మేము క్యాబ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాకు టెంపుల్ వెళ్ళాలంటే ఈ క్యాబ్లో వెళ్ళాలి అన్నా లేదా మనం కేబుల్ కార్లో వెళ్ళాలన్నా మాల్ రోడ్ నుంచి చాలా దూరం నడవాలి అండి. అయితే ఇదంతా కూడా ఎక్కుతూ నడవాలన్నమాట. సో చాలా ఆయాసపడతాము. అదొకటి మీరు ఆలోచన చేయండి. హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటే మాత్రం వేరే ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మేము ఆల్రెడీ క్యాబ్ ఎక్కాము. ఈ క్యాబ్ చూడండి అసలు ఎలాగ నడుపుతున్నారంటే, చాలా సన్న రోడ్డు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఆ క్యాబ్లో వచ్చాము, ఇగో ఇటు ఎక్కుతున్నాము, ఇట్లా వెళ్ళాలి. ఈ పిల్ల డాన్స్ చేస్తున్నా, అంత సరదాగా ఉంది ఈ పాపకి. భలే ఎక్కుతుందిరా హేమిక. అబ్బా ఇది హేమి వెయిట్ కోతులున్నాయి, ఆగమ్మా. ఇలా వెళ్ళాలి, మొత్తం ఎంట్రన్స్ ఇది. ఒకటే ఎగురు ఎగురు ఎగురు. रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़बाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनंदन रघु रघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शत शतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़बाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने
ఇక దేవుడు దర్శనం చేసేసుకొని కిందికి బయలుదేరామన్నమాట. అస్సలు వీళ్ళైతే ఘోరంగా డ్రైవ్ చేస్తున్నారండి. చాలా భయం వేసింది వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే. ఇక్కడ మీరు చూశారు కదా, ఆ విగ్రహం వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి 108 అడుగుల పొడవు ఉందండి. ఇంత ఎత్తులో ఎక్కడా లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే ఆ స్వామి దగ్గర కొంచెం ముందుకెళ్తే స్వామివారి గుడి కూడా ఉంది. అది దర్శనం చేసేసుకొని మేము ఇప్పుడే మెల్లగా బయలుదేరాము. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ క్యాబ్కి మేము 300 రూపీస్ పే చేయాలి. వీళ్ళు ఏంటంటే కిందకి తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇంక మళ్ళీ అక్కడి నుంచి మేము వాక్ చేస్తూ మాల్ రోడ్డుకి వెళ్ళాలన్నమాట. రోడ్ అయితే మరి ఓన్లీ ఒక కారు మాత్రం పట్టేదే ఉంది. పోయేది వే ఒకటి, వచ్చే వే ఒకటి అనమాట ఇది. డ్రైవింగ్ చూస్తుంటే ఆపండ్రు అనిపిస్తుందా? చాలా వరకు వచ్చేసాము. మామూలుగా మ్యాగీలు అంటే పడిచేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇంకా మొత్తం 3 పూట్ల మ్యాగీలే తింటుంది ఏమి. అవునా? ఎలా ఉంది మ్యాగీ? సూపరా? నీకు ఇష్టం కదా. సో అది చర్చి చూసారు కదా, ఇదే మాల్ రోడ్ అనమాట. ఇటు నుంచి వస్తే ఇగో మ్యాక్డీ ఉంది చూడండి, ఇది ఇక్కడ మ్యాక్డీ. సో ఈ మ్యాక్డీలోని మనం ఫుడ్ పిల్లలు తింటామంటే ఫుడ్ ఆర్డర్ చెప్పేసాను మ్యాక్డీ. సో ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసాము, తీసుకున్నాము. మీల్స్ చేతన్ వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇది ఇక్కడ నాన్ వెజ్ చికెన్ ఆర్డర్ పెట్టాను. ఇది మ్యాక్డీలో. సో మనకు వచ్చేసి 251 రూపీస్ అయిందనమాట. సో వెయిట్ చేస్తున్నాము, ఈగర్గా ఉంది. ఏమి నువ్వు కూడా? సో ఆర్డర్ వచ్చింది. సో బర్గరు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే కూల్ డ్రింక్ అనమాట. హేమిక కూల్ డ్రింక్ తాగుతుంది. దాని ఎక్స్ప్రెస్ చూడండి. ఫుడ్ అయితే బాగానే ఉంది ఇక్కడ. ఇది మన మాల్ రోడ్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సిమ్లా అన్నమాట. ఇదంతా మాల్ రోడ్ దానికి సంబంధించింది. సో ఇది ఇక్కడ అన్నీ కూడా కేఎఫ్సి, పిజ్జా హట్, కోస్తా అని చెప్పేసి అన్నీ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అసలు చూడండి గైస్, మా ఫేసెస్ ఎలా ఉన్నాయో. అందరి కూడా అలసిపోయి ఉన్నాం బాగా. ఇక్కడ మేము హోటల్లో కూర్చున్నాము. ఈ హోటల్ వచ్చేసి మాల్ రోడ్ దగ్గర సచిన్ ఫుడ్ ప్లాజా అని ఉంది. సో వీళ్ళది బాగుందని అంటేనే వచ్చాము. అయితే ఇప్పుడు యాక్చువల్ లంచ్ లేదు, ఏం లేదు. మార్నింగ్ మేము వాస్తవం చెప్పాలంటే మొన్న నిద్రపోలేదు జర్నీ అని. నిన్న జర్నీలోనే ఉన్నాం కంప్లీట్గా. నిన్న కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుందామని వస్తే కాలేదు. ఏమైంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని బయటకు వచ్చామా, ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో నుంచి ఇప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నాము. ఇది 4 అయింది, టైము 4 o'clock అయింది. సో 4 o'clock వరకు తిరుగుతూనే ఉన్నాం. అంటే జాకు టెంపుల్, మాల్ రోడ్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేసాం, ఖాళీగా ఉండలేదు. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇక సరే, ఇక టైం అయింది, అలసిపోయాము. ఇక రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకొని ఇక డిన్నర్ పార్సల్ చేసుకెళ్దామని వచ్చాము. ఇక్కడ మేము జీరా రైస్ రెండు జీరా రైస్ ఇచ్చాము, అలాగే చికెన్ కర్రీ ఇచ్చాము ఒకటి. సో ఇది తీసుకెళ్ళేసి ఇంకొక 1 hour ఉండేసి తినేసి ఇక పడుకుంటాము. ఈరోజు ఇంతటితో క్లోజ్ చేయాలని అనుకుంటున్నాము. చూద్దాం ఇంకా ఏమేమి చేస్తాము మీకు ముందుగా చెప్తాను. సో ఇక్కడ మీకు ఫుడ్ అమౌంట్ వచ్చేసి జీరా రైస్ 90 రూపీస్ ఉంది, చికెన్ కర్రీ వచ్చేసి 140 రూపీస్ ఉంది. సో 90 180 ప్లస్ 140 180 320 రూపీస్ మొత్తం. అది అప్డేట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 o'clock అయింది. ఇక్కడ 7 o'clock అసలు ఇంకా ఏమి చీకటి కూడా పర్లేదు. చూడండి ఇక్కడ ఎలా ఉందో అంతా కూడా. అయితే మేము తెచ్చుకున్న భోజనం ఉంది కదా, తినేసి ఇంకా పడుకుందామని అనుకుంటున్నాము. ఎలా ఉందో 7 o'clock ఈవినింగ్, నైట్ 7 o'clock టైంలో ఇలా ఉంది. అంతా ఫాగీగా చూడండి ఎలా ఉందో, ఫాగీ వెదర్తో. సో ఇప్పుడు ఇక పిల్లలు పడుకున్నారు ఆల్రెడీ, ఎందుకంటే రేపు ఉదయాన్నే లేచి ఇక్కడి నుంచి చెక్అవుట్ చేసి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నా. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయగలరు, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు మంచి వీడియోస్ మరిన్ని అందిస్తాను.
అండ్ డే 2 లాగా ఇంతటితో క్లోజ్. గుడ్ నైట్, థ్యాంక్ యూ.